హలో అండి, నేను మీ షో ఫ్రమ్ మూవీ కార్నివల్స్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి ది మోస్ట్ హైప్డ్ తమిళ్ మూవీ కూలీ మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందామండి. అండ్ మూవీ స్టోరీ ఏంటంటే పెద్ద హెవీ స్టోరీ ఏం కాదండి. తన ఫ్రెండ్ కోసం మన హీరో ఏం చేశాడు అన్నది మూవీ అనమాట. ఒక రివెంజ్ స్టోరీలో అయితే వెళ్తుంటుంది మనకి. ఇంకా సింపుల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చిందండి, బాగుంది. డీసెంట్ ఫస్ట్ హాఫ్ తోటి, ఒక మంచి సెకండ్ హాఫ్ తోటి అండ్ గుడ్ క్లైమాక్స్తో బాగుందని అయితే అనిపించింది నాకైతే. మీ ఫ్యామిలీ తోటి థియేటర్స్కి వెళ్ళి అలా ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఈ మూవీ గురించి ఇన్డెప్త్గా మాట్లాడేసుకునే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన లోకేష్ గారి మూవీస్ గురించి తెలిసిందే కదండి. మూవీ అలా తీసుకెళ్ళి క్లైమాక్స్లోనే మంచి హై అయితే ఇస్తారు. అండ్ ఈ మూవీలో కూడా సేమ్ అలానే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఈ కూలీ మూవీకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చారండి, అసలు ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. అండ్ మూవీ గురించి చూసుకుంటే ఫస్ట్ టైటిల్ కార్డ్ కానీ, ఆ తర్వాత ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, ఆ తర్వాత వచ్చే సీన్స్ అవన్నీ సెటప్ అదంతా చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మూవీ అలా వెళ్తూ ఉంటుంది అనమాట, ప్రొసీడింగ్స్ అవన్నీను. అండ్ ఎక్కువ హైస్ ఏమి ఉండవండి, ఇంటర్వ్యూల్ బాగుంటుంది, హెవీ ఎలివేషన్స్ అవే ఉండవు, అందుకే మనకు అలా ఏమి అనిపించదు. అండ్ అలానే బోర్ కొడుతుందంటే బోర్ కూడా కొట్టదండి. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ గురించి చూసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందండి. కాకపోతే కొంచెం స్లో అవుద్ది అంతే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే. కానీ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్పీడ్ తీసుకొని క్లైమాక్స్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. అండ్ క్లైమాక్స్లో కూడా అన్నీ బాగా సెట్ అవుతాయి అనమాట. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఎందుకో క్లైమాక్స్ దగ్గర కొంచెం మ్యూజిక్ అయితే సెట్ అవ్వలేదని అయితే అనిపించింది. అండ్ అది తప్ప మిగతా అంతా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ మ్యూజిక్ అయితే ఇచ్చారండి ఈ మూవీలో అయితే మనకి. అండ్ అన్ని క్యామియోస్ని పేరుకి కాకుండా అవసరమైనట్టు తీసుకొచ్చారండి. అండ్ శోభిన్ గారు, శృతి హాసన్ గారు, ఉపేంద్ర గారు అయితే చాలా బాగున్నాయి వాళ్ళ క్యారెక్టర్స్ అయితే. అండ్ రజనీ గారి గురించి చెప్పాలంటే ఆ ఏజ్కి ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాడ్ ఉంటుందండి. అండ్ పవర్ హౌస్ సాంగ్ సీక్వెన్స్ మాత్రం టికెట్ వర్త్ అంతే. అండ్ ఆ తర్వాత మన కింగ్ గురించి చెప్పాలంటే ఒక స్టైలిష్ నెగిటివ్ రోల్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టేనండి. ఈ కిల్డ్ ఇట్. మన కింగ్ని ఎవరైనా కరెక్ట్గా వాడాలండి, ఎవడో ఒకటి వాడచ్చు కదా. అండ్ ఈ మూవీలోని స్పెషల్గా ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే మన శోభిన్ గారు అయితే యాక్టింగ్ అయితే చించేశారండి. అండ్ శృతి హాసన్ గారు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళిద్దరి గురించి అయితే. వీళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ అయితే చించేశారు. మెయిన్గా శోభిన్ గారు శోభిన్ గారిని అయితే అసలు ఇంత పెర్ఫార్మెన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ హీ కిల్డ్ ఇట్ అండి. అండ్ మన రజనీకాంత్ గారి ఓల్డ్ లుక్ అయితే అలా సెట్ అయింది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఒక మంచి హై ఫీల్ అయితే వస్తుందండి మనకైతే. అండ్ లోకేష్ గారి దగ్గరికి వస్తే ఇది ఆయన ది బెస్ట్ వర్క్ అయితే కాదండి, బట్ డెఫినెట్లీ గుడ్ మూవీ. ఆ హైప్కి ఎలా తీసినా కష్టమే కానీ మనం సాటిస్ఫై అయితే అవుతామండి ఒక మొక్క. అండ్ మన అమీర్ ఖాన్ గురించి చెప్పాలంటే ఆ క్యారెక్టర్ని కొంచెం హైట్ చేసి ఉంటే బాగుండండి. మొత్తం చెప్పేశారు ఆ క్యారెక్టర్ గురించి అయితే. అండ్ దానివల్ల మనకు అంతే అనిపించలేదు. కొంచెం సర్ప్రైజ్ ఫ్యాక్టర్లో పెట్టుంటే సాలిడ్ ఉండేది. అండ్ ఓపెన్ ఎండెడ్ క్లైమాక్స్ ఫ్యూచర్లో రాసుకుంటారేమో, మేబీ పార్ట్ 2కి రాసుకోవాలనుకుంటే దీని నుంచి తీసుకుంటారేమోనండి. అండ్ ఈ మూవీలోని ఇంకొక లేడీ క్యారెక్టర్ కూడా ఒకటి ఉంటారండి, ఆ క్యారెక్టర్ కూడా చింపేశారండి, బాగా చేశారనమాట. అండ్ ఈ మూవీలోని ఇంకో హైలైట్ ఏంటంటే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ చాలా ఉంటాయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. అండ్ మ్యూజిక్ బై అనిరుద్ధ్ గారు. సినిమా మొత్తం ఎక్సలెంట్గా ఇచ్చారు, బట్ క్లైమాక్స్ ఫైట్లో అంతే అనిపించలేదు అంతే. అండ్ మూవీ త్వరలో అయితే బాగా ఎంజాయ్ చేస్తాం మనం అయితే. అండ్ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి, ఎక్స్పెక్టేషన్స్ తక్కువలో పెట్టుకుని వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక ముక్కలో సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్యామిలీతోటి సరదాగా వెళ్ళి అలా ఎంజాయ్ చేసి వచ్చేయండి. మంచి మూవీ, ఫ్యామిలీతో చూసేయచ్చు ఏ సర్టిఫికేట్ అయినా కూడా. అసలు చెప్పాను కదా, ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 3.25 స్టార్స్ అండి. అండ్ మీరు ఆల్రెడీ మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.